డియర్ స్టూడెంట్, ఏపీపీఎస్సి మనకి ఎగ్జామ్ క్యాలెండర్ రీసెంట్గా పబ్లిష్ చేసింది. ఈ ఎగ్జామ్ క్యాలెండర్ ఏంటి? ఈ ఎగ్జామ్ క్యాలెండర్ ఏంటంటే ఆల్రెడీ ఏపీపీఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్స్ చాలా వరకు దాదాపు 21 నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్స్ అనేది ఏపీపీఎస్సి ఇంతవరకు అప్డేట్ చేయలేదు. సో ఇప్పుడు మనకి ఈ వెబ్ నోట్లో ఏపీపీఎస్సి ఏం మెన్షన్ చేసిందంటే ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్లో ఉన్న దాదాపు 21 నోటిఫికేషన్స్కి మనకి ఈ వెబ్ నోట్లో మనకి మెన్షన్ చేసింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇచ్చింది. ఈ డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ కూడా 2 స్పెల్స్ అని మెన్షన్ చేసింది. ఈ 2 స్పెల్స్ ఎప్పటి నుంచి అంటే మనకి 27th నుంచి 31st, అగైన్ మనకి 9th ఫిబ్రవరి నుంచి 13th ఫిబ్రవరి వరకు. ఇవి జనరల్గా మనకి టెక్నికల్ ఎగ్జామ్స్ లాగా మనకి ఇక్కడ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, ఇట్లా మనకి వేరియస్ నోటిఫికేషన్స్కి మనకి ఏపీపీఎస్సి మెన్షన్ చేసింది. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షన్ ఆఫీసర్స్, నెక్స్ట్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీసు, నెక్స్ట్ 11th సీరియల్లో మీకు గమనించినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 24/2025 గ్రేడ్ 1 వెల్ఫేర్ ఆఫీసర్, దాంట్లో మనకి వార్డెన్ కేటగిరీ. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది, జిఎస్ పేపరు, సబ్జెక్ట్ పేపరు. అందుకోసం మీకు జనరల్గా ఈ సబ్జెక్ట్స్ చాలా వరకు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేస్తుండొచ్చు, ఎలిజిబిలిటీ ఉండొచ్చు. అప్లై చేసిన వాళ్ళు ఒకసారి చూసుకోండి, మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉందో. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నా లేకపోతే రివిజన్ చేస్తున్నా, లేదు ఇప్పుడు ఒక 1 month ఉంది కాబట్టి టైం మీకు, ఒకసారి మీరు రివిజన్ చేసినా కానీ మీకు మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసి మర్చిపోయారు, ఈవెన్ ఏపీపీఎస్సి కూడా మర్చిపోయింది. ఇప్పుడు సడన్గా మీకు వెబ్ నోట్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే కాళ్ళకి కొంతవరకు టైం సరిపోదేమో చదివింది రివిజన్ చేయడం కోసము, ఇవంతా కొంతమంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకైతే ఎప్పుడైతే మనకి ఏపీపీఎస్సి సర్టనిటీ లేదో, ప్రిపరేషన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా అలానే ఉంటుంది, అన్సర్టనిటీగా ఉంటుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మీకున్న టైంని, ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఈ టైంలో వేరే నోటిఫికేషన్స్ మీకు లేదు కాబట్టి, వేరే ఎగ్జామ్స్ లేదు కాబట్టి, మీకు జిఎస్ అదేవిధంగా మీ యొక్క సబ్జెక్ట్ పేపర్ ఒకసారి పాత ప్రశ్నలు కానీ ఏదైనా టెస్ట్ కానీ మీరు రాసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. అది ఎప్పుడుందంటే మనకి 9th ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ మనకి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీకు ఒకసారి చూసుకొని 9th ఫిబ్రవరిలోనే మనకి జిఎస్ పేపరు, అదేవిధంగా క్వాలిఫైయింగ్ పేపర్ ఇవంతా కూడా మీకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఈ 21st నోటిఫికేషన్స్లో మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎన్విరాన్మెంట్ సబార్డినేట్ ఆఫీసు, అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇలా 21 నోటిఫికేషన్స్కి ఏపీపీఎస్సి 13th ఫిబ్రవరి వరకు మనకి ఎగ్జామ్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ చేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ గ్రూప్స్కి అప్లై చేసి గ్రూప్స్కి మెయిన్స్ రాసి లేకపోతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్కి మీరు కానీ అప్లై చేస్తుంటే ఈ టైం గ్యాప్ని ప్రొడక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే, ఏపీపీఎస్సి గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు వస్తున్న వార్తలు, నెక్స్ట్ 2026కి జాబ్ క్యాలెండరు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఏపీపీఎస్సి ఆల్రెడీ పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటి యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఎగ్జామ్ క్యాలెండర్ రెడీ అవ్వడానికి ఇదొక మనం ఇండికేషన్గా చెప్పొచ్చు. కామన్గా ఇక్కడ మీకు ఇంకా వెబ్ నోట్లు ఏం మెన్షన్ చేశారంటే జిఎస్ పేపర్ ఏంటి, అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్స్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ కొన్ని పోస్టులకి డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఓన్లీ అట్ 5 centers లైక్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, తిరుపతి అండ్ అనంతపురం, ఈ 5 districts మెన్షన్ చేశారు. రిమైనింగ్ ఎగ్జామ్స్లో మనకి సీరియల్ నెంబర్ 18 to 20లో మనకి ఆల్మోస్ట్ ముందున్న 13 districtsలో కూడా కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఇది ఎందుకంటే మీరు ప్యానిక్ అవ్వకూడదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో thumbnail కొద్దిగా సత్య దూరంగా పెడుతున్నారు. ఏపీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ ఇచ్చేసింది 2026 అనేసి. ఈ ఎగ్జామ్ క్యాలెండర్ ఏంటంటే ఆల్రెడీ ఏపీపీఎస్సి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్స్లో మనకి భాగంగా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. మీరు కానీ ఇది కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్యాలెండర్స్ ఏపీపీఎస్సిలో వెలువడుతున్న మనకి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదర్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్కి అంతా కూడా మోస్ట్లీ మనకి ఈ ఎగ్జామ్స్ 13th ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్ క్యాలెండర్.